రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుడతామంటూ ప్రకటించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను చెప్పిన మాటలను ఆచరణలో పెట్టే ప్రయత్నంలో విజయవంతంగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా మహిళలపై వేధింపుల విషయంలో పార్టీ పంపిన స్ట్రాంగ్ సిగ్నల్స్ ఎంతో ప్రభావం చూపనున్నాయి. కొంతకాలంగా వైసీపీ నేతలతో పాటు ఆనాడు కీలకంగా ఉన్న అధికారులపై సైతం ఎన్నో ఆరోపణలు. జత్వానీ కేసు ఒక్కటే కాదు, బయటకు రాకుండా మహిళలపై జరిగిన కీచక పర్వాలు ఎన్నో. స్వయంగా తమ పార్టీ నేతలపై ఆధారాలతో సహా బయటకొస్తున్న వైసీపీ రెస్పాండ్ కాదు. జగన్ నోరు తెరవరు. కానీ తనతో జనసేనతో చాలా కాలంగా కొనసాగుతున్న జానీ మాస్టర్పై వేధింపుల కేసు నమోదైంది. తన టీంలో ఉన్న ఓ మహిళా కొరియోగ్రఫర్ జానీ మాస్టర్పై కేసు పెట్టింది. కేసు నమోదు కావటం, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయినా జానీ మాస్టర్ స్పందించకపోవడంతో జనసేన సీరియస్ గా తీసుకుంది. జనసేన కార్యక్రమాల నుండి తనను దూరంగా ఉంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ సూచనతో పార్టీ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. అంతకుముందు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలోనూ టీడీపీ అంతే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి మహిళల పట్ల టీడీపీకి వైఖరేంటో చెప్పకనే చెప్పింది. తాజాగా కూటమిలోని జనసేన కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయింది. దీంతో వైసీపీకి కూటమికి ఉన్న తేడా ఇదే. పరిపాలనే కాదు, పార్టీ నేతల విషయంలోనూ తామేంటో చూడండి. వైసీపీకి ఇలా చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందా అంటూ కూటమి క్యాడర్ జోష్లో విమర్శలు చేస్తోంది.